అందరికీ నమస్కారం. ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్ సెషన్కి స్వాగతం. ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక అద్భుతమైన స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంతో అనుభవమున్న ప్రొఫెషనల్స్ వాడే క్యాలెండర్ స్ప్రెడ్ అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. సరే, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. ఒక సేఫ్ ట్రేడ్ అనుకున్నది సడన్గా ఒక అనూహ్యమైన మార్కెట్ స్పైక్ ఫేస్ చేస్తే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు? పానిక్ అవ్వడం, కంగారు పడడం ఏమాత్రం కరెక్ట్ ఆన్సర్ కాదు. వాళ్లు చేసేది ఒక పర్ఫెక్ట్ క్యాల్కులేటెడ్ అడ్జస్ట్మెంట్. అసలు బిగినర్స్కి ఆ అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్కి మధ్య ఉండే అతిపెద్ద డిఫరెన్స్ కూడా ఇదే. మన ఎజెండా ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. 1. స్మార్ట్ ట్రేడ్ సెటప్. 2. when the market moves. 3. the balance problem. 4. step by step strike shift. 5. the new position maths. మరియు 6. ప్రొఫెషనల్ మెంటల్ లాజిక్. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ లాజిక్తో కవర్ చేద్దాం. ముందుగా సెక్షన్ 1, స్మార్ట్ ట్రేడ్ సెటప్, బిల్డింగ్ ద ఫౌండేషన్. ఒక మంచి ట్రేడ్ సెటప్ అనేది రెండు వైపులా సమానంగా బ్యాలెన్స్ చేయబడిన ఒక త్రాసు లాంటిది. పునాది గట్టిగా ఉంటే తర్వాతొచ్చే ఎలాంటి మార్పులకైనా మనం చాలా ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. అసలు ఈ క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఇదొక నాన్ డైరెక్షనల్ ఆప్షన్ స్ట్రాటజీ. ఇందులో దగ్గరగా ఉన్న ఎక్స్పైరీ ఆప్షన్ని సెల్ చేస్తారు, అలాగే దూరంగా ఉన్న ఎక్స్పైరీ ఆప్షన్ని బై చేస్తారు. కాకపోతే రెండూ ఖచ్చితంగా ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉండాలి. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? తీటా డీకే. టైం గడిచే కొద్దీ ఈ తీటా వాల్యూ తగ్గిపోయి ఆ త్రాసును ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. అదన్నమాట సీక్రెట్. ప్రొఫెషనల్స్ ఈ స్ట్రాటజీని ఎందుకు అంతగా ఇష్టపడతారంటే దానికి కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిస్క్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ చాలా స్మూత్గా చేయవచ్చు. సైడ్వేస్ మార్కెట్స్కి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నేకెడ్ సెల్లింగ్తో పోలిస్తే ఇందులో స్ట్రెస్ చాలా తక్కువ. రిస్క్ ఎక్కువగా ఉండే బెట్స్ కంటే ఇలాంటి తక్కువ స్ట్రెస్ ఉండే అప్రోచ్ మన లాంగ్ టర్మ్ ట్రేడింగ్ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ ఇనీషియల్ ట్రేడ్ ఎలా ఉంటుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి. నిఫ్టీ 24,500 దగ్గర ఉన్నప్పుడు 24,500 సిఈ వీక్లీ ఆప్షన్ని ₹120కు సేల్ చేశాం అనుకుందాం. అదే టైంలో రైట్ సైడ్ అదే 24,500 సిఈ మంత్లీ ఆప్షన్ని ₹220కు బై చేస్తాం. ఈ రెండు లెగ్స్ ప్రారంభంలో ఒకదానికొకటి ఎలా బ్యాలెన్స్ అవుతాయో ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక క్రూషియల్ నంబరుంది. అదే ఈ ₹100. ఇది మన ఇనీషియల్ నెట్ డెబిట్. అంటే మనం బై చేసిన ₹220 నుండి కలెక్ట్ చేసిన ₹120ను తీసేస్తే వచ్చే నెట్ రిజల్ట్. ట్రేడ్ స్టార్ట్ చేయడానికయ్యే బేసిక్ కాస్ట్ ఇదే. ఇది మన మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉండాలి, ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ అంతా దీని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు సెక్షన్ 2, వెన్ ద మార్కెట్ మూవ్స్, ది డిస్రప్షన్. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అనుకోకుండా పెద్ద అలలొచ్చినట్లు రియల్ వరల్డ్లో వొలటైలిటీ ఆ ట్రేడ్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి రోజు నిఫ్టీ కరెక్ట్గా 24,500 దగ్గరే ఉంది. అంత బాగానే ఉంది కదా అనుకునే లోపు మూడవ రోజు అకస్మాత్తుగా నిఫ్టీ 24,750కి జంప్ అయింది. ఈ సడన్ అప్వర్డ్ మూవ్ వల్ల మనం ఫస్ట్ సెట్ చేసుకున్న బ్యాలెన్స్ అంతా ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 3, ది బ్యాలెన్స్ ప్రాబ్లం, ది టిప్పిడ్ స్కేల్. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఎంత సేఫ్గా అనిపించిన సెటప్ అయినా ఇలాంటి టైంలో ఒక లయబిలిటీగా ఎలా మారుతుందో మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఈ మూవ్ వల్ల వచ్చే డేంజర్స్ ఏంటో తెలుసా? మనం షార్ట్ చేసిన ఆ 24,500 సిఈ ఆప్షన్ ఇప్పుడు చాలా డేంజరస్గా మారుతుంది. మనకున్న తీటా అడ్వాంటేజ్ తగ్గిపోతుంది, ఓవరాల్ స్ప్రెడ్ వాల్యూ పడిపోతుంది, అలాగే డెల్టా ఇంబ్యాలెన్స్ బాగా పెరిగిపోతుంది. దీన్ని ఎలా ఊహించుకోవాలంటే, హైవే మీద ఒక కారులో వెళ్తున్నప్పుడు గట్టిగా గాలి కొట్టి కారు సడన్గా పక్కలేన్లోకి డ్రిఫ్ట్ అయితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. మరి భయపడిపోవాలా? అస్సలవసరం లేదు. సెక్షన్ 4, స్టెప్ బై స్టెప్ స్ట్రైక్ షిఫ్ట్, రీసెంటరింగ్ ద ట్రేడ్. పక్కకు వెళ్లిన కారును మనం స్టీరింగ్ పట్టుకుని నెమ్మదిగా తిరిగి మధ్యలేన్లోకి ఎలా తెస్తామో ఈ ట్రేడ్ను మళ్లీ బ్యాలెన్స్ చేయడం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. ఇదొక స్మార్ట్ ప్రాసెస్. ఆ కామన్ క్యాలెండర్ స్ప్రెడ్ ప్రాబ్లంని ఫిక్స్ చేయడానికి కరెక్ట్గా 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, పాత షార్ట్ కాల్ను క్లోజ్ చేయడానికి ముందు ఆ 24,500 సి వీక్లీని తిరిగి బైబ్యాక్ చేయాలి. స్టెప్ 2, మార్కెట్ పైకెళ్ళింది కాబట్టి దానికంటే పైన ఉన్న 24,800 సి వీక్లీ స్ట్రైక్ని కొత్తగా సెల్ చేయాలి. దట్స్ ఇట్. షార్ట్ స్ట్రైక్ షిఫ్ట్ అయిపోయింది. మన ట్రేడ్ మళ్ళీ సెంటర్ లైన్కొచ్చేసింది. ఇక సెక్షన్ 5,
ది న్యూ పొజిషన్ మ్యాథ్, క్యాలిక్యులేటింగ్ దిస్ షిఫ్ట్. ఆప్షన్స్ ట్రేడింగ్ మ్యాథ్స్ అనగానే అబ్బో అనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. పాత 24,500 సీఈని ముందు కలెక్ట్ చేసిన 120 తీసేస్తే ఎగ్జాక్ట్గా ₹100 లాస్ వచ్చింది. అయితే కొత్తగా 24,800 సీ సెల్ చేసినప్పుడు ₹90 ప్రీమియం కలెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా నెట్ పొజిషన్ చూసుకుంటే ఈ ₹100 లాస్ని ఈ ₹90 క్రెడిట్తో అడ్జస్ట్ చేయడంతో ఇంపాక్ట్ కేవలం ₹10కు పడిపోయింది. చూసారా, ఇది కదా బ్రిలియంట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే. ఈ కొత్త అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయ్యాక ఆ స్ట్రక్చర్ కాస్త మారుతుంది. దీన్నే మనం డయాగ్నల్ క్యాలెండర్ స్ప్రెడ్ అని పిలుస్తాం. ఇక్కడ షార్ట్ మరియు లాంగ్ ఆప్షన్స్ రెండింటికి వేర్వేరు ఎక్స్పైరీలు ఉంటాయి, అలాగే వేర్వేరు స్ట్రైక్ ప్రైజులు కూడా ఉంటాయి. దీనివల్ల లాభమేంటంటే ట్రేడ్ మళ్లీ సెంటర్కి వచ్చింది, అలాగే మన థీటా కలెక్షన్ ఎలాంటి పెద్ద రిస్క్ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక మనం ఆఖరి సెక్షన్కి వచ్చేద్దాం. సెక్షన్ 6, ప్రొఫెషనల్ మెంటర్ లాజిక్, ద గోల్డెన్ రూల్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనేదాని వెనుక ఉన్న ఆ కోర్ ఫిలాసఫీ ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందాం. మార్కెట్లో ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్ ఇది. మార్కెట్ స్పాట్ ప్రైస్ ఎటు వెళ్తుందో షార్ట్ స్ట్రైక్ని అటువైపుకి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మన ప్రొటెక్షన్ కోసం ఆ ఫార్ ఎక్స్పైరీ ఆప్షన్ని అలానే ఉంచుకోవాలి. పానిక్ అయిపోయి మొత్తం ట్రేడ్ని లాస్లో క్లోజ్ చేయడం కంటే ఇది 100 రెట్లు సేఫ్. ఈ లాజిక్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఆ ప్రొటెక్షన్ని హోల్డ్ చేస్తూ షార్ట్ స్ట్రైక్ని లాజికల్గా అడ్జస్ట్ చేయడమే ప్రొఫెషనల్ వే ఆఫ్ ట్రేడింగ్. సో ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఇది. స్ట్రెస్ని తగ్గించే ఇలాంటి ఒకే ఒక్క అడ్జస్ట్మెంట్ టెక్నిక్ను పర్ఫెక్ట్గా మాస్టర్ చేస్తే రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్ విన్ రేట్ ఎలా మారిపోతుందో ఊహించండి. మార్కెట్ వొలటాలిటీకి భయపడే బదులు ఇలాంటి అద్భుతమైన టూల్ వాడితే ఆ ట్రేడింగ్ జర్నీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనకర్థమవుతుంది కదా. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా క్యాలెండర్ స్ప్రెడ్స్ మీద ఒక మంచి పునాది పడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. హ్యాపీ లెర్నింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.